బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చీటికి మాటికి హక్ చేసుకొని దగ్గర తీసుకొని ఓదార్చిన సోనియా ఇప్పుడు ఎందుకు ఇలా నిఖిల్ విషయంలో బిహేవ్ చేస్తుంది అనే ఒక డౌట్ అయితే జనాల్లోకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హౌస్ లో ఉన్నప్పుడు కనబడిన తప్పులు ఇప్పుడు కనిపిస్తున్నాయా? సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు నలుగురు నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళు క్లోజ్ గా ఉండడం జరుగుతుంది. వాళ్ళతో పాటు సోనియా కూడా క్లోజ్ గా ఉన్నారు. ఇన్ని రోజులు అనిపించని తప్పు ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వెళ్ళగానే అనిపిస్తుందా అనే ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే సోనియా ముఖ్యంగా ఇలా బిహేవ్ చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది. ఏంటంటే ఇక హౌస్ లో ఉన్నప్పుడు తను నిఖిల్ వల్లనే బ్యాడ్ అయి బయటకు వచ్చాననే ఒక థాట్ అయితే తను లోపల పెట్టుకొని నిఖిల్ని నామినేట్ చేశారు. లేనిపోని పాయింట్స్ అన్ని కల్పించి తను చేశారనేసి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ నుంచి తెలియదా, నీకు హౌస్లో ఉన్నప్పుడు తెలియదా, ఇప్పుడు తెలుస్తుందా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక హౌస్లో ఉన్నప్పుడు ఎప్పుడు కానీ నిఖిల్ని అన్న కానీ తమ్ముడు కానీ అలాగే కొడుకు అనే వాక్యాలు అయితే అస్సలు వాడలేదు. కానీ మొన్న నామినేషన్ చేస్తున్న టైంలో నా పెద్దోడని, పెద్ద కొడుకు అని, తమ్ముడు అనేసి ఇలాంటి వర్డ్స్ అయితే వాడడం జరిగింది. ఇలాంటి వర్డ్స్ వాడడంతో ఇక నిఖిల్ని నామినేట్ చేయడంతో హౌస్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఇక సోనియా వచ్చి ప్రేరణని అలాగే నిఖిల్ని ఇద్దరిని నామినేట్ చేసి ఒక రేంజ్లో నామినేట్ చేయడం జరిగింది. తను ఒక నేను ఈ రాజ్యానికి రానని అనే విధంగా బిహేవ్ చేస్తారు ఎప్పుడు నామినేషన్లో సోనియా. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా బిహేవ్ చేశారు. అయితే సోనియా ఉన్నంతసేపు టీఆర్పీ రేటు ఒక రేంజ్లో వెళ్ళిందనే చెప్పాలి. ఆ విధంగా బిహేవ్ చేశారు సోనియా.